చూస్తూ మామూలే కలలకనే వాడు వస్తున్నాడా. ఎంత హేళన చేస్తుంటారండి, ఎంతగా తప్పు చేసి మాట్లాడుంటారు, ఎంతగా డేర్ చేసి ఉంటారు. కుమారు చెప్తాను, ఆ రోజు ఆ ఇంటిలో ఆ కుటుంబంలో అన్నగారు చేసినటువంటి హేళన ఈ రోజు ఈ యొక్క సందర్భాల్లో లేదంటే ఈ యొక్క సంవత్సరాల్లో మనం బ్రతుకుతున్నటువంటి దినాల్లో మన ఇళ్లలో మన కుటుంబాల్లో కూడా ఎన్నో అవమానాలు మనం ఎదుర్కొంటున్నాం. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. కానీ మనం ఎదుర్కొన్నటువంటి అవమానాన్ని నువ్వు గమనించుకున్నావో లేదో తెలియదు, కానీ దేవుడు దీన్ని గమనిస్తూ నీ జీవితం పట్ల ఆయన ఒక ప్రణాళిక సంసిద్ధం చేశాడు. నీ జీవితం పట్ల ఆయన ఒక ఆలోచన ఉంది. నీ జీవితం పట్ల, నీ కుటుంబం పట్ల, నీ సంఘం పట్ల, నీ సమాజం పట్ల నా దేవుడు ఒక ఉద్దేశం ఉంది. అది స్థిరం అవుతుంది. నువ్వు అనుకోలే కాదు, నువ్వు అనుకున్న దానికంటే గొప్ప కార్యం చేస్తాడు. దేవునికి స్తోత్రం. రోమపత్ర కాబట్టి మాట, నువ్వు ఇచ్చిన దానికంటేనూ అడుగు వాటన్నిటికంటేనూ గొప్ప కార్యాలు మన దేవుడు మన జీవితాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఇక్కడ గమనించిన విషయం ఏంటంటే నరుల ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఆలోచన కాదు దేవుని తీర్మానం ఎంత స్థిరమైనది గమనించండి. ఎప్పుడైతే అన్నగారు దూరం నుండి చూడగానే దగ్గరికి రాగానే అతను వస్త్రాన్ని తీసేసి ఆ వస్త్రమును ఆ రక్తంలో ఉంచి ఇతను ఎక్కడ పడేశారంటే నీళ్లు లేని బావిలో ఆ గుంటలో పడేశారు. మాట చెప్పమంటారా, ఈ నీళ్లు లేని బావిలో పడేసినప్పుడు తమ్ముడు ఎంత నేర్చుంటాడు, ఎంత వెలిపించుంటాడు, ఎంత కన్నీరు కాచున్నాడు. రే అన్న, నేను ఏం తప్పు చేశానురా, నేను మీకు ఏ అపకారం చేశానురా, నన్ను ఎందుకు ఇంత శ్రమ పెడుతున్నారు, నేను ఏమి ద్రోహం చేశాను, వచ్చేసాను వదిలేంటా బాబు. నాన్నగారు మీ యోగక్షేమాలు, మీ యొక్క ఆహార భద్రత విషయాలు వీటన్నిటి గురించి నేను పంపించాడు, తెలుసుకోమన్నాడు, నేను వెళ్ళిపోతాను, నేను వదిలేండి ఎంత కాళ్ళు వేడ పట్టుకుని ప్రతిభలాడుతున్నాడు. ఆయనను అన్నగారు యొక్క మనసు కలగలేదేమో కానీ అతని గుంటలో పడి వేస్తున్నటువంటి ఆ సందర్భంలో నా దేవుడు చూచాడు, నువ్వు గుంటలో ఉండడం కాదు, నువ్వు సింహాసనం మీద ఉన్నావు. నువ్వు కింద పడేటువంటి వారిగా ఉండడం కాదు. నేను మిమ్మల్ని ఎత్తుతాను, మిమ్మల్ని ఆనందిస్తాను, నేను మిమ్మల్ని గొప్పగా ఎంతగా తెలిసా. మన ఆలోచన కాదు, దేవుడు అనుకోమాట అంటాను. ఒకవేళ యోసేపు గుంట్లో పడినప్పుడు అనుకున్నాడచ్చు, నా జీవితం ఇక్కడితో ముగిసిపోయింది, నా జీవితం ఇక్కడితో అర్థమైపోయింది, నా జీవితం ఇక్కడితో ఇక్కడ చచ్చిపోయానేమో అనుకుంటూ ఉన్నానేమో. అలా అనుకునేటువంటి సందర్భాల్లో మొదట అన్నయ్య రూబేకి వచ్చాడు. అతను లాభం పైకి లాభం ఎదుగుతున్నప్పుడు అనుకుంటూ ఉన్నాడు, అన్నయ్య మా దగ్గర చదివాను కాపాడు, బాగుంటుంది, నా జీవితం బాగా ఉంది, ఇంటికి వచ్చి హ్యాపీగా నాతో చెప్పొచ్చు, మాట్లాడచ్చు, ముద్దు పెట్టుకోవచ్చు ఇలా అనుకుంటూ ఉన్నారేమో. కానీ పైకి లేవనైతే క్షణం లేదంటే అప్పటి వరకు ఉండేటువంటి ఆనందం మరలా కొద్దిసేపు అయ్యేసరికి యోధాన్ని వచ్చాడు. 4 అన్నయ్య తీసుకెళ్ళి అన్నయ్య దేవునికి స్తోత్రం. ఈ అమ్మేసినటువంటి సందర్భంలో కూడా అనుకుంటూ, నేను ఏ పాపం చేశాను, నేను ఏ ద్రోహం చేశాను, ఇంతగా నేను బాధపడుతున్నా కానీ నా బాధను ఎవరు పట్టించుకోవట్లేదు, ఏంటి నేను మీకు చేసినటువంటి ఆ క్రమం అన్ని విషయాల్లో ఆలోచిస్తున్నాడేమో, బాధపడుతున్నాడేమో, కన్నీరు కాస్తున్నాడేమో. కానీ అమ్మి వేయబడినటువంటి యోసేపు ఒకానొక రోజున దేవుడు అంతఃపురం లేదంటే ఐగుప్తు దేశంలో 2వ పట్టణానికి నిలబెట్టినప్పుడు ఆయన మాట్లాడే మాట్లాడడం మాట చదవండి. అదే ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 50వ అధ్యాయంలో రాబడిన మాట 20వ వచన భాగం. మీరు నాకు కీడు చేయి ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాను. దేవునికి స్తోత్రం. మీరు నన్ను ఎంతో అమ్మివేశారని, మీరు నన్ను బాధ పెట్టారని, మీరు నన్ను కృంగదీశారని, మీరు నన్ను అనేకమైనటువంటి కష్టాలు పాలు చేశారని, అమ్మివేశారని భయపడద్దు, బాధ చెందద్దు. ఎందుకో తెలుసా, ఇదిగో అది మేలుకే ప్రభు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. యోసేపు యొక్క జీవితంలో దేవుని యొక్క తీర్మానము స్థిరపరచబడింది. దేవునికి స్తోత్రం. అలాగైతే నా జీవితంలో కూడా ప్రభు యొక్క తీర్మానము స్థిరపరచబడింది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఏదో చదువు అనుకున్న ఆ రోజు పేరే నేను మరలా నా బైబిల్ కాలేజ్ ముగించుకున్న తర్వాత 2015 సంవత్సరంలో మరలా 2014లో కట్టడం జరిగింది. 2015 ఇంటర్ అయిపోయింది. 2015 మరలా డిగ్రీలో జాయిన్ అయ్యాను. ఆ డిగ్రీ తర్వాత ప్రభు ఇచ్చి కాదు ఆ డిగ్రీలు అన్నింటిలో కూడా ప్రభు మంచి మార్కులు ఇస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. మనం అనుకునేది కాదు, దేవుడు అనుకున్న రీతిలో జరిగిస్తాడు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఒక మాట చెప్తున్నా, అయితే నన్ను నిన్నటి కాలంలోనే రమ్మన్నారు శనివారం. నేను ఒక మెసేజ్ చేశాను, బాబు నేను ఏ టైం చెప్పి ఏ టైంకి వచ్చేవాడు అన్నారు. కింద ఒక ఇంగ్లీష్లో మాట్లాడేశారు తెలుగులో.
నీకు అనుకున్నది నువ్వు నెరవేర్చుకుంటావు కదా. మాట చెప్పమంటారా? దేవుడిలో మనం అనుకున్నది కాదు నెరవేర్చుకోవడానికి, ఆయన పనిని నెరవేర్చుకోవడానికి వచ్చాను. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. నేను అయ్యా నేను క్షమాపణ కోరి అయ్యా నాకు క్షమించండి అంటే, మరి ఒకవేళ నేను తప్పు చేస్తున్న దానికి క్షమాపణ కోరితే దేవుడు ఆలోచన కంటే, దేవుడు ఉద్దేశం కంటే మన ఆలోచన మనం నెరవేర్చుకుంటున్నప్పుడు దేవుని దగ్గర క్షమాపణ కోరవలసిన వారు ఉన్నాం. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒకటి, యోసేపు యొక్క అన్నగారు ఆలోచించిన దానికంటే యోసేపు పట్ల దేవుని ఆలోచన స్థిరంగా నిలబడింది. ఆ స్థిరమైనటువంటి ఆ ఉద్దేశము ఆ యోసేపు ఆ ఐగుప్తు దేశంలో 2వ ప్రధానమంత్రిగా కూర్చుంటే, ఆ సింహాసనాన్ని మీద అధిష్టానం చేసి ఆ ప్రజలందరినీ పరిపాలిస్తుంటే, ఆ దేశాన్ని పరిపాలిస్తుంటే, ఇంచుమించు 7 సంవత్సరాల కరువు కాలంలో కనాను దేశంలో కాపాడుకుంటున్నటువంటి ఆ కుటుంబీకులందరికీ కూడా ఆహారం పెట్టడానికి, వారి యోగక్షేమాలు చూడడానికి, వారి అవసరాలను తీర్చడానికి నా దేవుడు యోసేపుని ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగైతే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రభువు కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారి యొక్క ఆకలి తీర్చడానికి నేను అంటాను, సంతోషపడి వారి కుటుంబాన్ని సంఘాన్ని కొడుకున్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుడు మన జీవితంలో ఒక స్థిరమైనటువంటి ఆలోచన కలిగిన వాడు ఉన్నాడు. హల్లెలూయా. రెండవ వ్యక్తి దగ్గర మనం వెళ్దాం. చదవండి. రెండో వ్యక్తి ఎస్తేరు గ్రంథంలో రాయడం ఒక మాట, ఎస్తేరు గ్రంథంలో రాస్తున్నటువంటి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. ఎస్తేరు గ్రంథంలో స్తోత్రం 3వ అధ్యాయము 5వ వచన భాగం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు ఉండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమన్నంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ హామాను అనేటువంటి ఒక మనుషుడు ఉన్నాడు. వీడి ఆలోచన ఎలా ఉన్నాయంటే, ఎప్పుడైతే అతని యొక్క అధికారి కింద పనిచేస్తున్నటువంటి, లేదంటే అహష్వేరోషు యొక్క రాజ్య పరిపాలనలో పనిచేస్తున్నటువంటి ఆ మొర్దెకై ఈ హామానికి నమస్కరించలేదని, పూజించలేదని, అతనికి మర్యాద ఇవ్వలేదని, అతను సరిగ్గా చూడలేదని, అతని పట్ల మంచి హృదయం సద్భావం లేని వాడిగా ఉన్నాడని గమనించినటువంటి హామాను ఏం చేసినట్టే, ఇతని చేయడం, ఇతని చెప్పడం చిన్న కార్యం, అంతకంటే పెద్ద కార్యం చేద్దాం. ఏంటా పెద్ద కార్యం తెలుసా? ఇతని స్వజనులు ఎవరైతే ఉన్నారో ఆ యూదులందరూ కూడా చెప్పుదాం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. గమనించండి. ఇప్పుడు ఇతనికి హాని కల్పించింది, ఇతనికి మర్యాద ఇవ్వలేదు, ఇతని మంచి చూపు చూడలేదు. క్షమించాలి. మొర్దెకై అయితే మొర్దెకై యొక్క జనులను సర్వనాశనం చేయాలనుకున్నాడు. ఇది అతని ఆలోచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట చెప్పంటారా? ఇతని ఆలోచన ఇటు రీతిగా ఉంటే దేవుని ఆలోచన అంత గొప్పగా తెలుసా? తన ప్రజలను ఆయన రక్షించడానికి మత్తయి సువార్త 1:20 మాట ప్రకారంగా ఆయన ఇమ్మానుయేల్ అని పేరు పెట్టినటువంటి ఆ యేసు ప్రభు తన ప్రజలను ఏ రీతిగా రక్షిస్తాడు, ఏ రీతిగా కాపాడతాడు, ఏ రీతిగా వారిని ఆ లేదంటే ఆ సమర్పబడినటువంటి ఆ బంధం నుంచి ఏ రీతిగా జీవములోనికి తీసుకొస్తాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. నేను దేవుని బిడ్డలారా, మన ఆలోచన కంటే, మన ఉద్దేశముల కంటే, మన యొక్క సొంత కార్యముల కంటే నా దేవుని కార్యములు ఎంతో ఘనమైనవి. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా అని భక్తులు అంటారు కదా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, నన్ను చూచువడా నిత్యం కాచువడా, పరిశీలించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు, పరిశీలించి తెలుసుకున్నావు, నన్ను ఆవరించావు,
ఈ హామాను ఆలోచించిన ఆలోచన దేవుడు తెలియదా? ఈ హామాను ఆలోచించినటువంటి ఆ దురుద్దేశము